చెట్లన్నీ ఎండిపోయినాయి మా ఇంటి దగ్గర. ఎందుకంటే ఇది వింటర్ కదా, జనవరి మధ్యలో ఉన్నాం ఇప్పుడు. ఇదంతా ఇలాగా ఇంచుమించు మార్చ్ ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది మొత్తం ఏరియా అంతాను. ఆ తర్వాత ఇవన్నీ ఈ చెట్లు, ఈ అందాలు మనం చూడలేము, అంత బాగుంటుంది. ఓకే, మబ్బు కూడా బాగా వేసింది కదా, మంచి మబ్బు వేసింది. ఈ బ్రిడ్జ్ ఈ మధ్యనే ఓపెన్ చేశారు. ఈ దారి కొత్తగా ఉంది మాకు, అంతకుముందు చుట్టూ తిరిగి వచ్చేవాళ్ళం ఇంటికి. బట్ నౌ ఇట్ ఈస్ వెరీ, లేదా అక్కడ సిగ్నల్స్ 2-3 సిగ్నల్స్ ఉండి హోమ్ డిపో దగ్గర. సిగ్నల్స్ కాదు అక్కడ, స్టాప్ సైన్స్. సో అందుకని చాలా క్లమ్జీగా ఉండేది రోడ్డు. నవ్వు ఇప్పుడు చాలా బాగుంది ఇది. సో ఇది ఎలాగ వచ్చేసి జస్ట్ మబ్బులు బాగున్నాయి కదా చూడడానికి. స్టాప్ సైన్ ఆగాలి, ఇప్పుడు బయలుదేరాలి. వావ్, ఇంకా మబ్బు చాలా బాగుంది. క్లౌడీ షార్లెట్. ఇక్కడ ఈ కనబడేదే, ఇక్కడ ఈ బాక్సుల దగ్గరికి వచ్చి మేము ఉత్తరాలు తీసుకోవాలి. పోస్ట్ మ్యాన్ వచ్చి ఇక్కడ పెడతాడు ఇందులోను. నెక్స్ట్ ఇంటికి ఇవ్వడు, వచ్చి ఇంటింటికి రావు ఇక్కడ, కానీ డైలీ తొట్టల కింద వస్తాయి మనకంటే. ఇండియాలో అయితే పోస్ట్ మ్యాన్ రావడు, మనకి పోస్ట్ రావాల్సిన అవసరం ఉండదు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ప్రతి ఇంటికి రోజు 3-4 లెటర్స్ వస్తుంటాయి. అంటే అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇంకోటి కానీ లేకపోతే మన ఫోన్ బిల్లు, కరెంట్ బిల్లు, ఇంటిది, ఇన్సూరెన్స్లు, హెల్త్, తర్వాత ఇంకెలాగ అన్నీ చాలా రకాల రోజు. ఇక్కడ చూడండి, ఎవరో పాపం ఇవన్నీ పెట్టేశారు బయట, మంచాలు ఇవన్నీ, మంచం పరుపులు ఇవన్నీ ఎవరికి కావాలితే తీసుకోవచ్చు. ఆ బెడ్ పరుపులు అన్నీ ఎవరో పెట్టేశారు, ఎవరు కావాలితే వాళ్ళు తీసుకోండి అని వచ్చి. ఓకే, ఇటు మళ్ళీ క్లౌడ్స్ లేవు. మా ఇంటి దగ్గరికి వస్తున్నాం, క్లౌడ్స్ లేవు. ఆ కనబడేదే మా ఇల్లు, అదే దిస్ ఈజ్ మై హౌస్, ఇదే నా ఇల్లు. వచ్చేసాం ఇంటికి.